మీకు అవన్నీ చూసారు కదా. అలాగే ఈ ప్రాంగణంలో స్టార్టింగ్ మనకు వచ్చేసరికి ఉంటాయండి. ఇగోండి అమ్మవారు ఫస్ట్ భ్రమరాంబికా దేవిగా, భ్రమరాంబిక, శైలపుత్రి, బ్రహ్మచారిణి అలా వరుసగా ఉంటాయి కదా నవదుర్గల్లాగా. అలా అమ్మవారు శైలపుత్రి, బ్రహ్మచారిణి అండి, బ్రహ్మచారిణి, కాచాయిని దేవి, అమ్మవారు స్కందమాత. స్కందుడు చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాడు, చిట్టి స్కందుడు. అమ్మవారు బల బ్రహ్మాండంగా ఉంది కదా మనకి. చాలా బంగారు తల్లిలాగా ఉంది అమ్మవారు. మనం వచ్చేసరికి భయపడకూడదు. చంద్రగంట అమ్మవారు, ఇగో గంట ఉంది చేతిలో. అమ్మవారు బాగుంటుంది మనకి. చంద్రగంట, అభయం ఇచ్చే తల్లి, రాజరాజేశ్వరి తల్లి. మనకి రాజరాజేశ్వరి అలంకారం ఎలాగో ఇక్కడ అమ్మవారు ఒక శాంతమూర్తిగా, భ్రమరాంబకు మళ్ళీ దర్శనం ఇస్తారు మనకి లాస్ట్. మీకు ఈ శ్రీశైలంలో జరిగే అలంకారాలు మీకు గుర్తుంటే దానివల్ల మీకు తెలుస్తుంది. ఈ పూర్తిగా నాకు కొన్ని కొన్ని తెలుసు, కొన్ని కొన్ని తెలియని నేను చెప్పలేను కదా. అలాగే ఎంట్రీలోని మన అమ్మవారు బాగుంటుందండి. పార్వతీ అమ్మవారు, పెద్ద అమ్మవారి విగ్రహం, స్టాచ్యూ చాలా అద్భుతంగా అది ఉంది. అలాగే మనం అవతల వైపుకి వెళ్తే గణపతి ఉంటాడు, మన మహాగణపతి. నవగణపతులు 9 చాలా బాగుంటుంది. నవగణపతులు కూడా అదిగోండి శిఖరము, ఇలా పెద్ద అమ్మవారు. అటు వెళ్దామా, మనం మహాగణపతిని కూడా చూద్దాం.